17వ శ్లోకము. సత్వాత్ సంధ్యాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వాత్ సత్వగుణము నుండి సంజాయతే పెంపొందును జ్ఞానం జ్ఞానము, రజసః రజోగుణము నుండి లోభః లోభము, ఏవా నిశ్చయముగా చ కూడా ప్రమాదమోహౌ బుద్ధిహీనత మోహము, తమసః తమోగుణము నుండి భవతః పెంపొందును అజ్ఞానం అజ్ఞానము, ఏవా నిశ్చయముగా చ కూడా. సత్వగుణము నుండి యథార్థ జ్ఞానము వృద్ధి చెందును, రజోగుణము నుండి లోభము వృద్ధి చెందును, తమోగుణము నుండి అజ్ఞానము బుద్ధిహీనత మోహము వృద్ధి చెందును. భాష్యము. నేటి ఆధునిక నాగరికత జీవుల నిజస్వభావముకు అనుకూలము కానందున కృష్ణ చైతన్యము ఆదేశించబడినది. కృష్ణ చైతన్యము ద్వారా సమాజము సత్వగుణమును పెంపొందించుకొనును. ఆ విధముగా సత్వగుణము అభివృద్ధి చెందినప్పుడు జనులు వాస్తవ దృష్టిని పెంపొందించుకొని విషయములను యథార్థముగా గ్రహించగలుగుదురు. తమోగుణములోని జనులు పశుప్రాయులై దేనిని స్పష్టముగా అవగాహన చేసుకొనలేరు. ఉదాహరణకు ఒక జంతువును వధించుట చేత తరువాతి జన్మలో ఆ జంతువు చేతనే తాము వధించబడదమని తమోగుణములోని వ్యక్తులు ఎరుగలేరు. వాస్తవ జ్ఞానమును బోధించు విద్య లేని కారణమున వారు అట్లు బాధ్యతారహితులైరే. ఈ బాధ్యతారాహిత్యమును నివారించుటకు సామాన్య జనులలో సత్వగుణాభివృద్ధి కొరకు విద్య తప్పనిసరి అగును. సత్వగుణములో నిజముగా విద్యావంతులైనప్పుడు వారు స్థిరబుద్ధి కలిగిన వారై యథార్థ జ్ఞానమును సాధించగలుగుదురు. అప్పుడే వారు శాంతి సౌభాగ్యములతో విలసిల్లగలుగుదురు. ప్రపంచ జనులలోని అధిక భాగము అట్టి శాంతి సౌభాగ్యములను పొందలేకున్నను జనులలో కొద్ది భాగమైనను కృష్ణ చైతన్యమును వృద్ధి చేసుకుని సత్వగుణములో నిలిచినచో ప్రపంచమంతటా అట్టి శాంతి సౌభాగ్యములకు అవకాశం ఏర్పడును. అలా కాకుండా ప్రపంచమంతయు రజస్తమో గుణములనే ఆశ్రయించినచో శాంతి సౌభాగ్యములకు ఏమాత్రము ఆస్కారము ఉండదు. రజోగుణములోని జనులు లోభులగుదురు. వారి ఇంద్రియ భోగవాంఛకు పరిమితి ఉండదు. కొందరు ఇంద్రియ తృప్తి కొరకై కావలసినంత ధనము సంపదలను కలిగి ఉన్నప్పటికీ వారు సుఖశాంతులను లోపించి ఉండుటను మనము చూస్తుందుము. అతడు రజోగుణములో నిలిచి ఉండుట చేత అట్లు ఎన్నటికీ సాధ్యపడదు. ఎవరైనను నిజమైన అట్టి ఆనందమును వాంఛించినచో దానికి ధనమును ఏ విధముగానూ తోడ్పడదు. అట్టి ఆనందమును వాంఛించినచో అతడు కృష్ణ చైతన్యమును అభ్యసిస్తూ సత్వగుణముకు ఉద్ధరించుకోవలసి ఉండును. ఒకడు రజోగుణములో నెలకొనినప్పుడు అతడు మానసిక అశాంతితో నిండిపోవుటయే కాకుండా అతని వృత్తి వ్యాపారములు కూడా మిక్కిలి బాధాకరములగును. అతడు తన స్థితిని లేదా పరాపతిని కాపాడుకొనుటకై కావలసిన ధనమును ఆర్జించుట కొనుటకు అనేక ఉపాయములను పథకములను రూపొందించుకోవలసి ఉండును. నిజమునకు అవన్నీ మిక్కిలి దుఃఖపూరితములు. తమోగుణములోని జనులు బుద్ధిహీనులగుదురు. పరిస్థితుల ప్రభావము చేవారు శోకితులై మత్తు పదార్థములకు అలవాటు పడి మరింత అధికముగా తమోగుణములో మునిగిపోవుదురు. వారి భవిష్యత్తు మిక్కిలి అంధకారమగును. 18వ శ్లోకము. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యా గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వం పైలోకములకు గచ్చంతి పోవుదురు. సత్వస్థాః సత్వగుణములో నెలకొనిన వారు మధ్యే నడుమ తిష్టంతి నివసింతురు. రాజసాః రజోగుణములో నెలకొనిన వారు జఘన్య గుణ హేయమైన గుణములను వృత్తిస్థా ప్రవృత్తి గలవారు అధః క్రిందకు గచ్చంతి పోవుదురు. తామసాః తమోగుణములోని వ్యక్తులు సత్వగుణములోని వ్యక్తులు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణములోని వ్యక్తులు భూలోకమున నివసింతురు. హేయమైన తమోగుణములోని వ్యక్తులు నరకలోకములకు పతనము చెందుదురు. భాష్యము. భౌతిక ప్రకృతి త్రిగుణములలోని కర్మ ఫలితములు ఈ శ్లోకములో మిక్కిలి స్పష్టముగా వివరించబడినవి.
స్వర్గలోకములతో కూడినట్టి ఉన్నత లోకములు కలవు. ఆ లోకములలో ప్రతి ఒక్కరును మిక్కిలి ఉన్నతులై ఉందురు. సత్వగుణములోని పురోగతి ప్రమాణముననుసరించి జీవుడు ఈ గ్రహమండలములోని వివిధ లోకములకు ఉద్ధరించబడును. విశ్వంలోని ప్రథమ పురుషుడైన బ్రహ్మదేవుడు నివసించు బ్రహ్మలోకము సత్యలోకము అత్యున్నతమైనది. బ్రహ్మలోకములోని అద్భుతమైన జీవన స్థితిని గణించుట మిక్కిలి కష్టమని మనం ఇదివరకే తెలుసుకొంటిమి. కానీ అత్యున్నత జీవన స్థితి అనగా సత్వగుణము ద్వారా అట్టి జీవన స్థితి ప్రాప్తించును. రజోగుణము సత్వ తమోగుణముల నడుమ ఉండుటచే మిశ్రితమైనది. మానవుడు ఎల్లప్పుడూ నిర్మలముగా ఒకే గుణ ప్రభావములో ఉండలేడు. కానీ అతడు పూర్తిగా రజోగుణములో ఉండిపోయినచో అతడు ఈ భూలోకములో రాజుగానో సంపన్నునిగానో జన్మించును. కానీ అతడు రజోగుణములోనే ఎల్లప్పుడూ నిలువలేనందున పతనము చెందుట కూడా సంభవించును. రజస్తమో గుణములతో కూడిన ఈ భూలోకవాసులు కృత్రిమముగా యంత్ర సహాయముతో ఉన్నత లోకములను ఎన్నటికీ చేరుకొనలేరు. అంతేకాకుండా రజోగుణములోని వ్యక్తి తరువాతి జన్మలో బుద్ధిహీనుడయ్యే అవకాశము ఉండును. అధమ గుణమైన తమోగుణము ఇక్కడ అత్యంత హేయమైనదిగా వర్ణించబడినది. అట్టి తమోగుణములో చేసిన కర్మకు ఫలితము మిక్కిలి ప్రమాదకరమైనది. కనుకనే భౌతిక ప్రకృతిలో అది గొప్ప అధమగుణము. మానవ జాతులకు క్రింద స్థాయిలో గల పక్షులు, మృగములు, సరీనృపములు, వృక్షములు వంటి 80 లక్షల జీవజాతులు కలవు. జీవుని తమోగుణ ప్రాబల్యముననుసరించి ఈ వివిధ హేయ స్థితులలోకి అతడు ప్రవేశపెట్టబడును. ఈ శ్లోకములో తామసాహ అనే పదము ఎంతో ముఖ్యమైనది. ఉన్నత గుణముకు వృద్ధి చెందకుండా నిరంతరము తమోగుణములోనే కొనసాగు వారిని ఆ పదము సూచించును. వారి భవిష్యత్తు మిక్కిలి అంధకారమై ఉండును. రజస్తమో గుణములలోని జనులకు సత్వగుణముకు ఉద్ధరించబడుటకు ఒక అవకాశము కలదు. అదే కృష్ణ చైతన్యము. కానీ ఈ అవకాశమును వినియోగించుకోలేని వారు తప్పక అధమ గుణములలోనే కొనసాగుదురు. 19వ శ్లోకము. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. నాణ్యం ఇతరము కాని గుణేభ్య గుణముల కంటెను కర్తారం కర్తను యథా ఎప్పుడు ద్రష్ట చూచువాడు అనుపశ్యతి చక్కగా చూచును. గుణేభ్య ప్రకృతి గుణముల కంటెను చ మరియు పరం అతీతమైన వేతి తెలుసుకొనినప్పుడు మద్భావం నా దివ్య భావమును సహ అతడు అధిగచ్చతి పొందును. సర్వకర్మలలో ఈ ప్రకృతి త్రిగుణముల కంటెను అన్యుడైన కర్తమరకడు లేడని చక్కగా గ్రహించి త్రిగుణాతీతుడైన పరమపురుషుని ఎరుగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావమును పొందును. భాష్యము. మహాత్ముల నుండి ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన కర్మలను చక్కగా అవగాహన చేసుకొనుట ద్వారా మానవుడు వాటిని సులభముగా అధిగమించగలడు. శ్రీకృష్ణుడే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడు. అతడి ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అర్జునునికి బోధిస్తుండెను. అదే విధముగా కృష్ణ చైతన్యములో పూర్తిగా నిష్ణాతులైన వారి నుండే ప్రకృతి గుణములకు సంబంధించిన కర్మల జ్ఞానమును మానవుడు అభ్యసించవలెను. లేనిచో అతని జీవితము పెడదారి పట్టును. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని బోధనల ద్వారానే జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని, తన భౌతిక దేహమును, తన ఇంద్రియములను, తాను ఏ విధముగా బద్ధుడైన విధానమును, భౌతిక ప్రకృతి త్రిగుణ ప్రభావములలో తాను చిక్కుకొనిన విధానమును గూర్చి తెలుసుకోగలుగును. ఈ గుణముల వశములో ఉన్నప్పుడు అతడు నిస్సహాయుడగును. కానీ అతడు తన నిజస్థితిని గ్రహించగలిగినప్పుడు ఆధ్యాత్మిక స్థితికి అవకాశమును కలిగించు గుణాతీత స్థితిని చేరుకోగలడు. నిజమునకు జీవుడెన్నడును వివిధ కర్మలకు కర్త కాడు.
అతడు భౌతిక ప్రకృతికి సంబంధించిన ఒక ప్రత్యేక గుణముచే నడుపబడు ప్రత్యేక దేహములో ఉన్నందున బలవంతముగా అట్లు నడుచుకోబడును. మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానములో నిష్ణాతుడైన మహాత్ముని సహాయము లేనిదే వాస్తవముగా తానే స్థితిలో ఉండెనో గ్రహించలేడు. ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని సాంగత్యములో అతడు తన నిజస్వరూపమును గుర్తించి అట్టి అవగాహన ద్వారా పూర్తి కృష్ణ చైతన్యములో నెలకొనగలడు. కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి ప్రకృతి గుణ ప్రభావములచే నియంత్రించబడడు. శ్రీకృష్ణుని శరణు వేడిన వ్యక్తి భౌతిక ప్రకృతి కర్మల నుండి విముక్తుడగునని 7వ అధ్యాయము 14వ శ్లోకములో ఇదివరకే చెప్పబడినది. అనగా యథార్థ దృష్టి కలిగిన వానిపై భౌతిక ప్రకృతి ప్రభావము క్రమముగా క్షీణించును.